హైదరాబాద్ లో 13న ఉప్పల్ స్టేడియంలో మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. మరి ఆ ఫుట్బాల్ మ్యాచ్ కి సంబంధించి ఫలక్నామా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ మెస్సీ అనేది ఈవెంట్ ఏదైతే ఉందో ఆ రోజు ఎవరైతే మెస్సీతోని ఫోటో దిగాలని అనుకుంటున్నారో వాళ్ళకి 10 లక్షలు టికెట్. అది కూడా ఓన్లీ లిమిటెడ్ 100 టికెట్లే ఉన్నాయి. 100 టికెట్లు, ఒక్కొక్క టికెట్ వచ్చేసి 10 లక్షలు. టికెట్ ప్రైస్ యాక్చువల్గా 9,95,000 ఉండే. ఇక జిఎస్టీ అన్ని కలుపుకొని ఇక రౌండ్ ఫిగర్ గా 10 లక్షలు అనుకోండి. ఇక మెస్సీతోని ఫోటో దిగాలంటే 10 లక్షలు. ఇక చాలా మంది ఏంటంటే ఇక బీఆర్ఎస్ క్యాండిడేట్స్ వాళ్ళు వీళ్ళు బీఆర్ఎస్ ఎగురుతున్నారు. ఎందుకంటే మెస్సీ ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి సెంట్రల్ లెవెల్లో కూడా రిసీవింగ్ గెస్ట్ ఆఫ్ హానర్ అవన్నీ మంచిగా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు వరుతున్నారు. ఎందుకు అది అని చెప్పి అంటా ఉన్నారు. కానీ ఇక దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మెస్సీకి సంబంధించి పర్యటనకు రానున్న ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతో అభిమానులు ప్రత్యేకంగా ఫోటోలు తీసుకోవచ్చు. అయితే అందుకు బాగానే ఖర్చు అవుతుంది. ఒక్క ఫోటోకు 10 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ద గోట్ టూర్ నిర్వాహక కమిటీ సలహాదారులు పార్వతీరెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో ఆ మేరకు వెల్లడించారు. ఈ నెల 13న సాయంత్రం మెస్సీ హైదరాబాద్ లో అడుగు పెడుతున్నారు. ఫలక్నామా ప్యాలెస్ లో జరిగే మెస్సీ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఆయనతో పాటు ఫోటోలు దిగవచ్చు. ఒక్క ఫోటోకు 9,95,000 జిఎస్టీ అదనం చెల్లించాల్సి ఉంటుందని చెప్పి కూడా ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. మరి ఈ టికెట్లు ఏడుంటాయంటే డిస్ట్రిక్ట్ యాప్ లో ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. మొత్తం 100 టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఎవరైతే కలవాలనుకుంటున్నారో వాళ్ళందరూ వచ్చి కూడా మెస్సీని కలిసి మీరు ఉండొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇక ఉప్పల్ స్టేడియం గురించి మనం మాట్లాడుకుంటే ఉప్పల్ స్టేడియంలో 3 గంటల ఈవెంట్ ఇది. శనివారం సాయంత్రం 4 గంటలకు మెస్సీ హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియానికి వస్తారు. మెస్సీతో పాటు ఇక వాళ్ళ టీం అర్జెంటీనా టీం ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా ప్లస్ మన హైదరాబాద్ కి సంబంధించిన ఫుట్బాల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆడతారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే లాస్ట్ 5 మినిట్స్ లా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ టీమ్ తోని ఫుట్బాల్ ఆడబోతున్నారు. మరి చాలా మంది కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. టికెట్స్ కూడా బుక్ అయితే ఉన్నాయి. డిస్ట్రిక్ట్ యాప్ లో ఇంకా బుక్ మై షోలో ఏడే తీసుకున్నా కూడా ఉప్పల్ స్టేడియం లో కూడా టికెట్స్ అవైలబుల్ ఉన్నాయి. 2,500 నుంచి వెళ్ళి 30,000 వరకు, అంటే దాంట్లో హాస్పిటాలిటీ ఇంక్లూడ్ అవుతుంది. సో టికెట్స్ అయితే సేల్ అనేది కూడా లైవ్ లో ఉన్నది. ఎవరైతే ఫుట్బాల్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారో చూడండి. ఎందుకంటే ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మెస్సీ అనే పర్సన్ ఇండియాకి లేదా ఫుట్బాల్ ఆడడానికి అసలు మనకు ఎప్పుడు కూడా రాకపోవచ్చు. ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. దూరం నుంచి అయినా ఏడే చూసినా కూడా ఫుట్బాల్ అనేది జనరల్ గా మనకి ఇక్కడ ఎక్కువ జరగవు. మళ్ళా అది కూడా ద గోట్, అంత పెద్ద మనిషి, అంత టాప్ ప్లేయర్ మన హైదరాబాద్ కు వస్తున్నారంటే చాలా గొప్ప విషయమే. పాలిటిక్స్ అన్ని ఏవైతే ఉన్నాయో కాసేపు పక్కకు పెట్టండి. పొలిటికల్ గా కాకుండా ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్, గవర్నమెంట్ కి సంబంధించిన ఈవెంట్ కాదు. ఇది ఒక ప్రైవేట్ ఈవెంట్. ఒక స్పోర్ట్స్ పర్సన్ మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ రోజు హైదరాబాద్ ని చూస్తుంది మెస్సీ వచ్చినప్పుడు. జనరల్ గా మనం లైవ్ అవి కూడా వస్తాయి కదా. హైదరాబాద్ లో జరుగుతుంది అంటే అక్కడ తెలంగాణకు పేరు వస్తుంది, హైదరాబాద్ కి పేరు వస్తుంది, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అందుకే జర దిక్కుమాల పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పక్కకు పెట్టండి. అంటే నేను ఇక్కడ ఏదో కాంగ్రెస్ కో పాజిటివ్ గా మాట్లాడుతున్నది కాదు. ఒక సెలబ్రిటీ ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలి, మనకి ఎంత పేరు వస్తుంది ఏందనేది ఒకసారి ఆలోచించుకోండి. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద మాట్లాడుతూ ఉన్నారు కదా దీనిపైన ఏమున్నది అని. సరే నిజంగా మీరు మాట్లాడండి, మీరు ఎన్ని విమర్శలన్నా చేయండి, ఏమన్నా చేసుకొని. కానీ మరి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా దానికి గట్టిగా స్టిక్ అయి ఉండాలి. ఏంటంటే మీ పిల్లలు కానివ్వండి, మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ఈవెంట్ కి పోవద్దు. బీఆర్ఎస్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా పోవద్దు. ఎందుకంటే దాంట్లో కూడా కొంతమంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఉంటది పోవాలి. చెప్పలేం ఈ 100 మంది ఇట్లా ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయి 10 లక్షలు పెట్టి టికెట్ కొని చూసేటోళ్ళు కూడా ఉంటారు. అన్ని పైసలు ఉన్నాయి బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా వాస్తవంగా చెప్పాలంటే. మరి ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు మీరు కూడా ఆ ఈవెంట్ కి వెళ్ళొద్దు. మీకు సంబంధించిన వాళ్ళు, మీ పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా పోవద్దు. ఎందుకంటే అది ఒక స్కామ్ అని చెప్పి మీరు అంటా ఉన్నారు కదా. అందుకే సరే ఇంతగానో మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి మరి బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏడికి పోవద్దు. పోయినా కూడా దొరకకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ మీ పైన అడ్డగోలుగా బండ బుద్ధులు తిడతారు కాంగ్రెస్ వాళ్ళు.